నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టే తిరుగుతుందనుకోవచ్చు. ఒకవైపు ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి, బీజేపీ అంటే ఈ లిక్కర్ కేసులో ఎప్పుడైతే జైలుకి వెళ్ళినప్పటి నుంచి బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆ సోషల్ మీడియా దాడి కావచ్చు, పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కంటిన్యూగా కల్వకుంట్ల కవిత పైన దాడి చేస్తున్నాయి. సరే, ప్రతిపక్షము ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన అపోజిషన్ పార్టీలలో అటు వాళ్ళు మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు, తప్పేం లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన కౌంటర్స్కి వీళ్ళు కవితకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇటు పార్టీకి సంబంధించిన ఒక ఆడపడుచు ఎమ్మెల్సీ అనే విధంగా కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఆ రీకౌంటర్ కావచ్చు గట్టిగా ఇవ్వలేకపోతున్నారు. అంటే గట్టిగా అంటే ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా కవిత గురించి మాట్లాడలేరు. నాకు తెలిసి ఇప్పుడు ఆ కవిత జైలు నుంచి వచ్చి దాదాపు అంటే జైలు నుంచి వచ్చేసి 8-9 నెలలు అవుతుంది అనుకుంటా. అంటే ఎక్కడైతే విచారణకు వెళ్ళిన తర్వాత 8-9 నెలలు అయితే ఇక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి పూర్తిగా ఏ పరిణామమైనా సరే అది సోషల్ మీడియా దాడి విషయంలో కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్న కొందరు ప్రెస్ మీట్ పెట్టి అయితే కవిత పైన విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ఏ విధమైన కౌంటర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వలేకపోయాడు. నిజంగానే ఒకవైపు కవితని దూరం పెట్టే పరిస్థితే వచ్చిందంటే నిజంగానే ఇట్లాంటి వార్తలు చూస్తే కవితని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేయాలని ఆ పరిస్థితి చాలా వరకు కనిపించింది. కొన్ని సందర్భాల్లో కూడా నిజమైంది. కవిత గారు కూడా చాలా సందర్భాల్లో తను మాట్లాడుతూ చెప్తూ వస్తుంది. అంటే కొన్ని ఇంటర్వ్యూల్లో ఆ పార్టీ నుంచి నాకు ఇబ్బందులు ఉన్నాయి, పార్టీలో నాకు ఎటువంటి సరైన కొందరు నాయకులు నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను నా మీద అటు అపోజిషన్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు వీళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా అందరూ తూతు మంత్రంగా వచ్చింది తప్ప నిజంగానే నా కోసం కొట్లాడాలా, నేను బయటకు రావాలనే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేరని చెప్పేసి కూడా ఆ కవిత బలంగా వాదన వినిపిస్తూ వచ్చింది. కానీ చాలా రోజుల నుంచి ఈ కొనసాగుతుంది. రీసెంట్ టైమ్స్లో కల్వకుంట్ల కవిత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన విధానం మనకు కనిపించింది. బీసీ నినాదంలో కావచ్చు, లేదంటే జాగృతి విషయంలో తను తీసుకున్న స్టెప్ ఏదైతే జాగృతి పరంగా తన కార్యక్రమాలు నడిపిస్తుంది, పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ బహిరంగ ప్రెస్ మీట్లో అయితే ఎక్కడ అడిగినా సరే లేదు, కేసీఆర్కి ఇటు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళ లాంటివి, మేము దాని కార్యక్రమాలు అడ్జస్ట్ చేసుకోకపోతే ఇటు ఈ జాగృతి పరంగా నేను కార్యక్రమాలు వెళ్తున్నా అని చెప్పేసి కూడా కవిత చాలా సందర్భాల్లో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఒక్కసారిగా ఇటు అయితే కొందరి నాయకులపైన పరోక్షంగా కల్వకుంట్ల కవిత గారు పరోక్షంగా విమర్శించే వైనం మనం చూసినాం. జగదీష్ రెడ్డి పైన కావచ్చు, ఇంకో నాయకుడి పైన కావచ్చు, కొన్ని డైరెక్ట్ ప్రత్యక్షంగా విమర్శించిన వాక్యాలు కూడా చూసాం. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. పార్టీ కూడా అంటే పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసిన కవిత పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేరు. సో దానికి అనేక కారణాలు ఉండొచ్చు. నిజంగా కవిత గారికి ఇంకా ఛాన్సెస్ ఇద్దాం అనుకున్నారు, ఇంకేదైనా ఉండొచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు. ఇక్కడ కూడా కవితకు సంబంధించిన ఈ పార్టీ సస్పెన్షన్ విషయంలో ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. కవిత గారు కూడా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కూడా ఎక్కడ చెప్పలేదు. చాలామంది నాయకులు పార్టీలో ఇబ్బంది ఉందంటే ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీలో చిన్న ఇబ్బందులు నాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఇతర వాళ్ళతో సపోర్ట్ లేదు, లేకపోతే మా నాయకుడితో సరిగ్గా ఆ గ్యాప్ మెయింటైన్ చేయలేకపోతున్నా అనే ఇట్లాంటి చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తారు. అయితే ఇండిపెండెంట్గా ఉంటారు, లేకపోతే ఇతర పార్టీలకు పోతారు. కవిత మాత్రం పార్టీకి రాజీనామా చేయలేదు, పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు, అటు జాగృతి నుంచి తన కార్యక్రమాలు మొదలు పెడుతుంది, కవిత కార్యక్రమాలు కవిత చేస్తూ వెళ్తుంది. సో దాంట్లో కొన్ని బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నా సరే బీఆర్ఎస్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. సో జగదీశ్వర్ రెడ్డి విషయంలో కూడా తను చేసిన వ్యాఖ్యలు ఒక చిన్న ఇంటర్వ్యూలో, మీకు కవిత వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా బీఆర్ఎస్ పార్టీకి అంటే లేదు, ఒక్క పాయింట్ కూడా మాకు నష్టం జరగట్లేదని తను చెప్పడం. సో దానికి కౌంటర్గా కవిత తనని విమర్శించడం కూడా పెద్ద ఎత్తున చర్చగా మారింది. సో అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసి కవితని సస్పెండ్ చేస్తారు అనే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడ కూడా అక్కడున్న క్రమశిక్షణ కమిటీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పెద్దలు ఎక్కడ కూడా కవిత గురించి ఎక్కడ మళ్ళీ మాట్లాడిన వైనం కనిపించలేదు. కేవలం జగదీష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే చిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చాడు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరు పార్టీని నష్టపరిచిళ్ళు, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడాలి, ఎవరు కేసీఆర్తో ఉన్నాను, కేసీఆర్ గారు గెలుసు, నేను కేసీఆర్కి దగ్గర ఉంటాను, నేను తెలంగాణ కోసం పోరాడతాను తను చెప్తూ వచ్చింది. అక్కడితోనే క్లోజ్ అయిపోయింది. కానీ ఈరోజు జరిగినటువంటి ఏదైతే ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ బొగ్గుగన్ల దానికి సంబంధించిన ఒక ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ని నియమించడం కూడా పెద్ద ఎత్తున దుమారాన్ని లేపింది. ఇంతకుముందు తను అధ్యక్షురాలుగా ఉండే తనకి ఎటువంటి
ఇన్విటేషన్ లేకుండా ఏం చెప్పకుండా కూడా డైరెక్ట్ తన పదవి నుంచి తీసేయడం, కొప్పుల ఈశ్వర్ గారిని టీబీజీ కేయూకి తను కొత్త అధ్యక్షుడిగా నియమించడంపై కవిత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్దలపైన కూడా తను విమర్శించడం జరుగుతుంది. నేను ఒక ఆడపిల్లగా నాకు పూర్తిగా నాకు అన్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీలో నన్ను ఒక రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా తను ఒక జాగృతి నుంచి ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు సింగారేణి రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వలేరు, ఎక్కడ కూడా దాని గురించి చర్చ కూడా నడవట్లేదు. కానీ జాగృతి నుంచి అఫీషియల్గా తను ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రధానంగా పాయింట్స్ రాయడం జరిగింది. అంటే దాన్ని చదివే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్లో కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పార్టీ రజతోత్సవంలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాలను నేను లేఖ రూపంలో రాశాను. అంటే ఏదైతే వరంగల్ వేదికగా పెద్ద రజతోత్సవం సభ జరిపి బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవ పెద్ద ఎత్తున జరిపి దాంట్లో కేవలం కేసీఆర్ గారే మాట్లాడడం చాలా మందికి ఇబ్బంది కలిగింది. దాని కవిత ఒక లెటర్ ద్వారా తన తండ్రికి లేకపోతే కేసీఆర్ పార్టీ అధినేత కాబట్టి తను సొంతంగా వ్యక్తం చేసుకున్నది అని అంటే నేను వ్యక్తపరచుకున్నా అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరుగుతుంది లెటర్లో. నా తండ్రి గారైన కేసీఆర్ గారికి నేను గతంలోనూ ఇలాంటి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖలు లీక్ చేశారు. సో గతంలో ఏదైతే కవిత తన కుమారుడు గ్రాడ్యుయేషన్ సమయంలో కాన్వకేషన్ సమయంలో అటు కవిత ఉండడం కష్టంగా ఉండాలి కాబట్టి అక్కడ తన కుమారుడు ఒక తల్లిగా అక్కడికి వెళ్ళి వచ్చే సందర్భంలోనే కవిత అయితే ఒక తండ్రికి కావచ్చు లేకపోతే అక్కడ పార్టీ అధినేత కేసీఆర్కి రాసిన లేఖ కూడా పూర్తి స్థాయిలో బహిరంగంగా లీక్ అయింది. కవిత గారు వచ్చిన తర్వాత తను ఎయిర్పోర్ట్లో వచ్చి రాగానే ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపింది. కేసీఆర్ పక్కన కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల పార్టీ నాశనం అవుతుందని చెప్పేసి కూడా కవిత గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే పరిణామాలు లేపాయి. సో ఇప్పుడు కూడా ఏదైతే తను ఇప్పుడు కూడా అదేవిధంగా నేను అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి కూడా వాళ్ళు తీసేయడం నాకు ఇబ్బందిగా ఉంది, ఒక ఆడబిడ్డని అన్యాయంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా కవిత సొంత పార్టీ పైన విరుచుకుపడుతున్న విషయం కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. అంటే తను ప్రధానంగా రాసిన ఏంటంటే ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసి కుట్రదారులు ఎవరు చెప్పారని కోరితే నాపై కక్ష కట్టారు. అంటే ఒక ఆడబిడ్డగా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికారంలోకి రావాలంటే ప్రజలతో ఏ విధంగా ఉండాలా, నాయకులను ఎక్కడ మాట్లాడియాలా అంటే తన సొంత అభిప్రాయాలు సొంత అనుభవాలు ఒక ఆడబిడ్డగా పార్టీ మంచి కోసం రాశాను. దాన్ని కూడా కొందరు కుట్రదారులు లీక్ చేశారు. అంటే ప్రజలు లీక్ చేసి నన్ను తప్పుగా చూపే ప్రయత్నం చేస్తూ నాపై కక్ష కట్టిలని చెప్పేసి కూడా కవిత ఈ లేఖ ఆరోపిస్తుంది. కవిత ఏమంటుందంటే గతంలో ఎవరైతే లేఖ లీక్ చేశారో ఆ కుట్రదారులు ఇప్పుడు ఇంకా పార్టీలను వివిధ రూపాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటన ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ అయితే గతంలో అధ్యక్షురాలున్న టీబీజేకేఎస్ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత గారిని దించేసి సడన్గా ప్రస్తుతం తన చిన్న కుమారుడు అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళి కవిత గారు కూడా అక్కడికి వెళ్ళడం వల్ల ఈ సమయంలో కవిత లేదు కాబట్టి మనం ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా కవిత ప్రధానంగా ఆరోపిస్తుంది. సో కొప్పుల ఈశ్వర్ గారిని నియమించడం తను కష్టంగా సంతోషిస్తుంది. కానీ కార్మిక చట్టాలకు విరుద్ధంగా అటు కొప్పుల ఈశ్వర్ని కావచ్చు లేకపోతే ఇంకెవరినైనా సరే నియమించడం మీ పూర్తిగా కార్మిక చట్టాలకు ట్రేడ్ యూనియన్కి విరుద్ధంగా మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా పార్టీకి నష్టం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కవిత ప్రధానంగా అటు ఆరోపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ కార్మికులు కూడా కొంతమంది అయితే కవిత సపోర్టర్స్ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందని నాకు ప్రధానంగా వార్తలు వినిపిస్తుంది. చూడాలా మళ్ళీ కవిత ఇప్పుడు అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే మన పార్టీ ఇప్పటికి ఎటువంటి రియాక్షన్ లేదు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు విజయశాంతి కావచ్చు, చెరుకు సుధాకర్ లేకపోతే ఆర్ఎ నరేంద్ర చాలా మందిని రాముల్ నాయక్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళని కొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలోనే
పార్టీ నుంచి పూర్తిగా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో రాజకీయ పరిణామాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ కూతురైన కవిత గారిని సస్పెండ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే కేసీఆర్ కూతురు పార్టీ అధ్యక్షుడు కూతురు వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లి అనేమన్నా ఇట్లాంటి ఏమైనా స్పెషల్ కోటా ఉందా, రిజర్వేషన్ కోటా ఇట్లాంటి దాంట్లో ఏమైనా ఉందా అనే విషయాలు కూడా చూడాలి. ఎందుకంటే చాలామంది విమర్శిస్తున్నారు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను విమర్శిస్తున్నప్పుడు పార్టీ ఎందుకు సీరియస్ చర్యలు తీసుకుంటలేదు అంటే మిగతా వాళ్ళకు ఒక న్యాయం, కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయమా, పార్టీలో వాళ్ళ కుటుంబం తప్పు చేస్తే ఒక లెక్క, మిగతా వాళ్ళు తెలియక తప్పు చేస్తే ఒక లెక్క అని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు కూడా చాలా వరకు బాధపడుతున్నాం. అయినా మనకు తెలుసు. చూద్దాం కవిత వచ్చిన తర్వాత తను పూర్తిగా పార్టీకి రాజీనామా చేస్తుందా, లేకుంటే పార్టీ ఎత్తిన కవిత గారు సస్పెండ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.